మాట్లాడే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో వచ్చిన తర్వాత ఇంటి లేకుండా ఇసుక, మట్టి, గాయలు, లిఫ్ట్లు విపరీతంగా ఎవరి ముందు వాళ్ళు ఆక్రమించుకొని పేదవారి భూములన్నీ కూడా వాటిలో పరిస్థితులు ఉంటున్నాయి. మామూలుగా మనందరికీ రక్షణ లేని పరిస్థితులు ఉన్నాయి. పోలీస్ స్టేషన్లో వలసయ్యే వలసయ్యే వాళ్ళకి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎమ్మెల్యేలు వాళ్ళ కార్యకర్తలు ఏం చెప్తే అదే ఈ మాదిరిగా అన్యాయమైన ప్రభుత్వంతో మనం ఎన్ని రోజులు భరించాలనేది అందరూ ఆలోచించాలి. అందుకే ఇంత దుర్మార్గమైన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ నడుపుతానికి మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, జనసేన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుకొని ఈ దుర్మార్గంలో పరిపాలన పోగొట్టాలనే ఆలోచనలో ఇద్దరు సమన్వయంతో కలిసి పార్టీ ఎన్నికల్లో ముందుకు పోతున్నారు. అందరూ జనసేన పార్టీ, టీడీపీ పార్టీ కలిసి ముందుకు పోయి జగన్మోహన్ రెడ్డిని దేవుడు ఒకటే దేవుడు జగన్మోహన్ రెడ్డిని మోహించాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో నుంచి విముక్తి పొందాలన్న మంచి ఉద్దేశంతో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ రాబోయే ఎన్నికల్లో ఇద్దరు కలిసి మరి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి నేను రాజకీయ రాకముందే మన పిపిఎస్ మూర్తి గారు మా ఆఫీస్కి వచ్చారు. ఎప్పుడు 2009లో ఆ రోజు వచ్చి నాకు చెప్పారు, ఖచ్చితంగా మీరు బీఆర్పీ పార్టీ తరఫున మీరు రావాలి, మైసూరు రఫీల్ కావాలి, మీరు నాయకుడు కావాలి. ఆ రోజు అడిగారు. నేను ఒకటే చెప్పిన ఆ రోజు, సార్ నాకు వచ్చే ఆలోచన లేదు, వచ్చేటప్పుడు కదా ప్రజలకు న్యాయం చేసేటప్పుడే రావాలి, కానీ నేను న్యాయం చేసే పరిస్థితి లేదు, నాకు బిజినెస్ ఉంది, ఈ పరిస్థితి రాలని చెప్పి వాళ్ళకు చాలా విధానంలో చెప్పడం జరిగింది. అప్పుడు వాళ్ళు చెప్పారు, ఖచ్చితంగా రావాలని చెప్పి పట్టు పెట్టారు. అయినా రాలేదని చెప్పి ఆ రోజు చెప్పాను. వారు కూడా ఈరోజు ఈ వేదిక వాళ్ళకు కూడా నిజంగా 1957 నుంచి రాజకీయంలో ఉన్నటువంటి పిఎస్ మూర్తి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా ముఖ్యంగా మినీ లారీ అసోసియేషన్ వారు స్వచ్ఛందంగా మేము తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తాం, మీరు తెలుగుదేశం పార్టీ గెలవాలి, మాకు చాలా నష్టం జరుగుతుంది ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల అని చెప్పి వాళ్ళందరూ ఎంతో మనస్ఫూర్తిగా నన్ను స్వాగతించి ఈరోజు ఈ సమావేశంగా నిర్వహించిన వారికి చాలా 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 ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.